ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 80% పూర్తి చేశామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. ఈ మేరకు కోవూరు మండలం ఎన్ఎస్ఆర్ కాలనీ, నందలగుంట, పాటూరు గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజలను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమపాలలో జరుగుతుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా మారిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాడిలో పెట్టి ముందుకు వెళుతున్నామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉచిత ఇసుకను అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు విద్యా కిట్లను అందిస్తూ నాణ్యమైన విద్యను బోధిస్తున్నామన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలు తీసుకొస్తున్నారని కొనియాడారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పల్లె పండుగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గుంతలమయమైన రోడ్డులను మరమ్మతులు చేసుకోవడం జరిగిందని అన్నారు. కోవూరు నియోజకవర్గ యువతకు ఉద్యోగ కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని భరోసా కల్పించారు. సుపరిపాలనలో తొలి అడుగు కోవూరు ఎన్ఎస్ఆర్ కాలనీలో ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ వెళ్లడం జరిగింది. స్థానిక నాయకులు, ఇక్కడికి విచ్చేసిన స్థానిక తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మీకు అందరికీ తెలుసు, మనము ఏదైతే ఎలక్షన్ ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారో, సూపర్ 6 పథకాలు అయితేనేమి, ఇలాంటివన్నీ ఏవైతే చెప్పామో అవన్నీ ఆల్మోస్ట్ 80% వరకు ఈరోజు మనం చేసుకున్నాము. అవి ప్రజలకందరికీ అందుతున్నాయా, అర్హత కలిగిన వాళ్ళకి అందుతున్నాయా లేదా అని ముఖ్యమంత్రి గారు ఇంటింటికి వెళ్లి కనుక్కోమండం జరిగింది. పాలనలో అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకుంటూ ప్రజలకి, పేద ప్రజలకి మంచి జరగాలి అనే కాన్సెప్ట్ తో ఈరోజు మనము ముందుకెళ్తున్నాం. ఏదైతే చెప్పామో ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామనేది చేశాము. 4గా ఉచిత ఇసుకిస్తామని చెప్పాము. ఎంతో మంది భవన కార్మికులు ఇక్కడ ఈ రోజు ఈ కాలనీలో తిరిగితే ఎంతో మంది బేల్దార్ వాళ్ళు గాని, హౌసింగ్ లో కూలికి వెళ్లే వాళ్ళు గాని ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి అందరికీ లబ్ధి చేకూరడం జరిగింది. విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తూ ప్రతి క్లాస్ కి ఒక టీచరు అనే కాన్సెప్ట్ తీసుకొస్తూ మధ్యాహ్నం డొక్కా సీతమ్మ భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్కూల్ కిట్స్ అత్యంత నాణ్యతతో ఇవన్నీ ఇస్తూ పేరెంట్స్ కి, టీచర్స్ కి, పిల్లలకి మధ్య సమన్వయం కుదురుస్తూ వాళ్ళ చదువుల గురించి తెలుసుకుంటూ ఎంతో ఇంట్రెస్ట్ చూపుతూ ఈ విద్యా రంగాన్ని సంస్కరణల వైపు రాబోయే రోజుల్లో ఈ విద్యార్థులే మన భవిష్యత్తు అనే విధంగా పునాదులు వేసుకుంటూ వెళ్తున్నారు. గుంటలబడి 5 సంవత్సరాలు తట్ట మట్టి కూడా వేయకుండా ఉన్న ఈ రోడ్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వల్ల ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అయితేనేమి, 15th ఫైనాన్స్ ఫండ్స్ అయితేనేమి, ఇవన్నిటిలో మనం ప్రతి ఊర్లో కూడా, ప్రతి గ్రామంలో కూడా పల్లె పండుగ అనే దాంతో మనం రోడ్లు వేసుకోవడం జరిగింది. ఎంత రోడ్లు వేసినా ఎలక్షన్ అప్పుడైతేనేమి, ఇప్పుడైతేనేమి అమ్మ అమ్మ అంట తిరుగుతున్న ఈ బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో, సీఎం చంద్రబాబు నాయుడు గారితో, ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారితో, అదే విధంగా ఆయన తెస్తున్న ఎన్నో సంస్కరణలు, మన ఎన్నో ఫ్యాక్టరీస్ వస్తున్నాయి, ఎన్నో వస్తున్నాయి. అదే విధంగా మనకి కోవూరు కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా మనకున్న ఈ షుగర్ ఫ్యాక్టరీ భూమి అయితేనేమి, అదే విధంగా మనకి ఇఫ్కో ల్యాండ్స్ అయితేనేమి, అదే విధంగా మనకి మితాని ల్యాండ్స్ అయితేనేమి, వీటన్నిటిలో త్వరలో పరిశ్రమలు తీసుకొని వచ్చి ఇక్కడున్న బిడ్డలకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.